చికెన్ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, సోంపు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఎండు మిరపకాయలు కొన్ని, టమాటా ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. చికెన్ సాంబార్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ఓకే, ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. సో సాంబార్ అనేసరికి మనకి జనరల్ గా పప్పుతో పని ఉంటుంది. సో కందిపప్పు కావాలి దీనికోసమని. సో ఇలా ముందుగా ఉడికించి పప్పును పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కింది కదా, ముందుగా మనం దీంట్లో నూనె వేసుకోవాలి. ఓకే. సో పాన్ లో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువనే పడుద్దా అండి లేదా తక్కువ? కొద్దిగానే పడుతుంది. సో కొంచెం నూనె వేసుకుందాం. ఓకే. యా, నూనె వేసుకున్నాక నూనె మంచిగా వేడెక్కిన తర్వాత దీనిలో కొన్ని ఎండు మిరపకాయలు, సాంబార్కి మనకి ఎండు మిరపకాయలతో మంచి టేస్ట్ అనేది వస్తుంది. అవునండి. సో ఈ ఎండు మిరపకాయలని దీంట్లో మనం వేసుకోవచ్చు. ఓకే. సో ముందు తాలింపు పెట్టుకుంటున్నట్టు ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఓకే. అలాగే ఈ ఎండు మిరపకాయలతో పాటు చిన్న ఉల్లిపాయలు అండి, ఓకే, సాంబార్ ఆనియన్ అంటారు. ఈ చిన్న ఉల్లిపాయలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. చిన్న ఉల్లిపాయలు మంచిగా చిట్టపట్టలు ఆడుతూ ఉంటే దాన్ని ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఓకే. అలాగే దీంట్లో ఏంటంటే ఈ చిన్న ఉల్లిపాయలతో కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. ఓకే. అలాగే జీలకర్రతో పాటు కొద్దిగా సోంపుని కూడా దీంట్లోనే వేసుకుంటాం. అలాగే మిరియాలు, ఓకే, జీలకర్ర, సోంపు, మిరియాలు వేసుకున్నాక ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. ఓకే. సో యూజువల్గా సాంబార్ చేస్తే ఇవన్నీ వేయము, బట్ ఇది చికెన్ సాంబార్ కాబట్టి దీంట్లో సోంపు, మిరియాలు వేస్తున్నారు కాబట్టి మనం కొంచెం తమిళనాడు స్టైల్లో చేస్తున్నాం అండి. అలాగండి. సో ఇవన్నీ దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది వీటితో. ఓకే. ఇలా సో ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఈ విధంగా వేగుతున్నాయి కదా. అవునండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో చికెన్ పీస్ని కూడా నేను దీంట్లో ఆల్రెడీ వేస్తున్నాను. సో ఇక్కడ మనం చికెన్ విత్ బోన్ తీసుకున్నాం కదా. చికెన్ విత్ బోన్, రెగ్యులర్ చికెన్ అండి. ఓకే. సో విత్ బోన్ తీసుకుంటే బాగుంటుంది సాంబార్కి. సో ఈ విధంగా మంచిగా ఈ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, సో వీటితో పాటు మంచిగా ఇలా చికెన్ కూడా వేయించాలి మనం. ఓకే. సో చికెన్ కూడా కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకొని నూనెలో వేయించుకోవాలి. ఓకే. వేయించేటప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుంటే మనకి ఏంటంటే ఆ చికెన్ కూడా మంచిగా త్వరగా ఉడుకుతుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో మన డిష్కి తగినంత ఉప్పు మనం ఇక్కడే వేసుకుంటాం. ఓకే. ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కాసేపు చికెన్ వేగితే మనకి మంచి ఈ సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. షూర్ అండి. సో అంటే చికెన్ సాంబార్ ఉంది కదా, దీని రైస్ తో బాగుంటుంది ఆఫ్ కోర్స్, బట్ రైస్ కాకుండా ఇంకా వేరే దాంతో కూడా తినొచ్చా? లైక్ కొంచెం థిక్ టెక్స్చర్ అయితే వస్తుందండి. మనకి రోటీ, నాన్తో అలాగే చపాతీతో వీటితో కూడా బాగుంటుందా? ఓహ్ నైస్. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఓకే. సో చికెన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఓకే. ఇలా వేసుకున్న దాన్ని మంచిగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. సో అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా పసుపు, అలాగే మనకి సాంబార్కి తగినంత కారం, ఎండుమిరపకాయలు వేస్తాం, అయినప్పటికీ కారం అనేది పడుతుంది. కరివేపాకు, పసుపు, కారం 3 వేసుకోవాలి. ఇంకా అడిషనల్ మసాలాలు ఏవి మనకి అవసరం లేదండి, లైక్ సాంబార్ పొడి అని అవన్నీ ఎక్కువ అవసరం ఉండదు. సో దానికోసం అని నేను ఏంటంటే ముందుగా దీంట్లో సోంపు, మిరియాలు అవన్నీ వేసా తాలింపులోనే. సో దాంతో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, సరిపోతుంది అనమాట. అడిషనల్ గా ఇంకా సాంబార్ పౌడర్ ఇంకా అడిషనల్ గా ఇంకేం అవసరం పడదు. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా ముక్కలతో పాటు కొంచెం చింతపండు, అంటే మరీ ఎక్కువ కాదు, కొద్దిగా చింతపండు రసం అనేది అలా జస్ట్ టచ్ చేసినట్టుగా వేయాలి. సో ఏంటంటే దీంతో కొద్దిగా లైట్గా పులుపు అనేది మనకి వస్తుంది అనమాట పప్పుతో కుక్ అయినప్పుడు. సో ఈ విధంగా ఇలా మంచిగా వేయించుకోవాలి. సో టమాటా ముక్కలు కూడా పుల్లదనాన్ని ఇస్తుంది, అలాగే చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి స్టార్ట్ చేసుకొని ఈ పప్పుని మనం దీంట్లో ఇప్పుడు మనం వేసుకుంటాం. సో ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి.
కందిపప్పును వేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఓకే సో పప్పు వేసాం. పప్పు వేసాక ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని కొన్ని నీళ్లు మనకి సాంబార్కి తగిన నీళ్ళు మనం వేసుకోవాలి. నీళ్ళు వేసాక దీంట్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలా చల్లుకొని ఓకే మూత పెట్టి దీన్ని చక్కగా ఒక 20 నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలండి. సో అప్పుడే ఏంటంటే పప్పు చికెన్ తాలూకు జ్యూసెస్ అన్ని మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈలోగా ఏంటంటే చికెన్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అనమాట. సో మనం మూత పెడదాం, ఒక 20 నిమిషాల పాటు దీన్ని మర్చిపోదాం. అప్పుడే మనకి చికెన్ సాంబార్ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా అండి. షెఫ్ 20 నిమిషాలు అయింది కదా, ఒకసారి చెక్ చేద్దాము. చూద్దాం అండి, మూత తీయండి. ఓకే గుమగుమలు ఆడిపోతుంది చికెన్ సాంబార్. ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అండి. సో రెడీ అయిపోయినట్టు అండి. రెడీ అయిపోయింది. ఆసమ్ అండి, చాలా కొత్తగా ఉంది, దాని టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంది. సాంబార్ అంటే యూజువల్ గా పల్చగా ఉంటుంది, బట్ ఇలా చికెన్ తోటి మీరు చేశారు అండ్ స్మెల్ కూడా అదిరిపోతుందండి. సో ఇది మనకి దోశ, చపాతి, అలాగే రైస్ వీటన్నిటి రైట్. అందుకే మీరు బ్రెడ్స్ తో కూడా తినొచ్చు అంటే నేను అనుకున్న సాంబార్ ఎలా తింటారు అనేసి, బట్ తినొచ్చు. రైట్. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. షూర్ అండి. చికెన్ సాంబార్. చికెన్ సాంబార్ రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. వావ్. సో చూసారు కదా చికెన్ సాంబార్. యూజువల్గా మనం చికెన్ కర్రీ సపరేట్గా చేసుకుంటాం, సాంబార్ సపరేట్గా చేసుకొని 2 కాంబినేషన్ తింటాం. బట్ ఇలా చికెన్ సాంబార్ డెఫినెట్గా ట్రై చేయండి. స్మెల్ అదిరిపోయింది. బట్ దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చెప్తాను. చికెన్ సాంబార్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూన్, సోంపు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఎండుమిరపకాయలు కొన్ని, టొమాటో ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. చికెన్ సాంబార్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక కొన్ని ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే చికెన్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, కారం వేసి కలుపుకున్న తర్వాత టొమాటో ముక్కలు, చింతపండు రసం వేసి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, సరిపడినంత నీళ్లు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడిగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సాంబార్ రెడీ.